పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ధనుర్రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం ధనుర్రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా అసలు ప్రతికూలతలు అనేటటువంటివి జాతకం ప్రకారం లేవు. అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంత గొప్ప ఫలితాలు ధనుర్రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి. అంటే 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు కనుక మీకు వర్తించడం లేదు అంటే ఖచ్చితంగా మీకు వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ లేదా గ్రహస్థితి కానీ ప్రతికూలంగా కనుక ఉంటే మంచి ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇంత చెప్పడానికి రీజన్ ఏంటంటే ప్రధానంగా ధనుర్రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థాన సంచారం నూతన వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు కలిగిస్తుంది, వివాహపరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది, అవివాహితులుగా ఉన్నటువంటి వారికి వివాహ యోగ్యాన్ని ఇస్తుంది, ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని కూడా కలిగిస్తుంది. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ధనుర్రాశి వారికి 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. 7మాధిపతి 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారు, లాభాన్ని పొందుతారు. ఏ ఫలితమైతే మీరు కావాలని కోరుకుంటున్నారో, ఏది జరిగితే బలంగా అంటే ఏదైతే బలంగా జరిగితే నాకు ఆనందం కలుగుతుందని మీరు భావిస్తున్నారో అటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఫలితాలు ప్రస్తుతం జరగబోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ధనుర్రాశి వారికి ఈ 10 రోజులలో కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. రాజయోగం అంటే నిజంగా మనం ఒక రాజ్యానికి రాజులం కావండి. అంటే అంత గొప్ప ఆదరణ పెరుగుతుంది, అంతటి ప్రయారిటీ వస్తుంది, చేసేటటువంటి పనులలో అంత పట్టు బిగిస్తారు, అంత ఉత్సాహంగా ముందుకు వెళ్తారు అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే 9వ స్థానంలో శుక్రుడు, అలానే 11వ స్థానంలో కుజుడు, ఈ 2 గ్రహాల కలయిక. 11వ స్థానంలో బుధ కుజ గ్రహాలు, 9వ స్థానంలో ఉండేటటువంటి శుక్రుడు మానసికమైనటువంటి ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాడు. ధనుర్రాశిలో ఉన్నటువంటి ప్రేమికులు అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం. అంటే పెద్దలను ఒప్పించడానికి, వాళ్ళ యొక్క అంగీకారం తీసుకోవటానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. అలానే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా లాభాన్ని కలిగిస్తాయి. ఎవరైనా సరే ఇప్పటి వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు కోర్టు కేసులతో సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఈ మాసంలో ఈ 10 రోజులలో అవన్నీ కూడా తొలగిపోయి మంచి మంచి ఆనంద సిద్ధి కలుగుతుంది. అలానే 4వ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా లగ్నానికి 7వ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత, కుజుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా ఈ 10 రోజులలో ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు వాహనం కావాలి, గృహం కావాలి అని మనస్సులో సంకల్పం చేసుకుంటారో గృహయోగానికి, వాహన యోగానికి సంబంధించిన అనుకూలతలు ఉంటాయి. ఎవరైతే భార్యాభర్తల మధ్య సమస్యలతో విడిపోయి ఉన్నారో అటువంటి వారు కలవటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. దీర్ఘకాలికంగా రావాల్సిన ధనమంతా కూడా చేతికి అందుతుంది అని చెప్పాలి. ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే పితృకారకుడైనటువంటి రవి కూడా మీ జన్మరాశికి 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వారసత్వంగా వచ్చేటటువంటి సంపద విషయంలో ఎక్కడైతే ఆటంకాలు అవాంతరాలు కలిగి ఆగిపోయినాయో అవన్నీ కూడా వస్తాయి అని చెప్పాలి. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా
ఇది ధనుర్రాశి వారికి అపరిమితమైనటువంటి రాజయోగాన్ని, రాజయోగ ప్రాప్తిని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి. అంటే శారీరక మానసిక స్థితి కలుగుతుంది, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. 1వ తేదీ మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ 3వ తేదీ రాత్రి 9:21 వరకు చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా చక్కగా గన్ షాట్గా ముందుకు వెళుతుంది. అలానే ఆర్థికపరమైనటువంటి లాభాలుంటాయి, మాట్లాడేటటువంటి మాటలలో మాధుర్యం పెరుగుతుంది, కుటుంబపరమైనటువంటి సంతోషం ఉంటుంది, వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కూడా చేసుకుంటూ ఉంటారు, విద్యార్థులకు కూడా చదువులో స్పష్టత కలుగుతుంది అని చెప్పాలి. 3వ తేదీ రాత్రి 9:21 నుంచి 5వ తేదీ రాత్రి 12:43 వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యము, శక్తి పెరుగుతుంది. సోదరపూర్వకమైనటువంటి అనుబంధం చక్కగా బలపడుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చాలా అనుకూలంగా లాభసాటిగా మారుతూ ఉంటాయి. మీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి కొలీగ్స్ నుంచి బ్రహ్మాండమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయని చెప్పాలి. 5వ తేదీ రాత్రి 12:43 నుంచి 7వ తేదీ రాత్రి 1:25 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా కుటుంబపరమైనటువంటి విషయాలలో ఒత్తిడి పెరగటం కానీ, తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాలలో కొంచెం జాగ్రత్త పాటించాలి. అలానే గృహ వాహనాలకు సంబంధించినటువంటి అనుకూలతలు కూడా ఇక్కడ రాశి వారికి కలుగుతున్నాయని చెప్పాలి. ఇక 7వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ రాత్రి 1:23 వరకు ఉండేటటువంటి సమయం ఇది ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందుతారు. దాంతోపాటు చేసేటటువంటి పనిలో మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతారు. కళాకారులకు, క్రీడాకారులకు చక్కటి విజయావకాశాలు కలుగుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారతాయని చెప్పాలి. పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా ఊహించిన దానికన్నా కూడా గొప్ప లాభాలు పొందే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం పొందడానికి, రావాల్సిన ధనం చేతికి అందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. 9వ తేదీ రాత్రి 1:23 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో శత్రువులపైన విజయం సాధిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతుంటాయి. నూతన వ్యాపార ప్రారంభం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్పులు ఏదైనా రుణ బాధలు కనుక ఉంటే అవి తీర్చేటటువంటి విధంగా బ్యాంక్ లోన్స్ కానీ వాటికి అనుకూలతలు అనేవి పెరుగుతూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి చాలా అనుకూలమైన రోజులని చెప్పాలి. మొత్తం మీద కనుక పరిశీలిస్తే ఈ 10 రోజులలో ధనుర్రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం కలుగుతున్నది. విద్యలో పురోగతి, ఉద్యోగంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఇక్కడ అయినప్పటికీ కూడా గురువారం రోజున బృహస్పతి గ్రహ ఆరాధన కనుక చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి యొక్క ఆరాధన వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారు ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా తండ్రి తరపు బంధువుల నుంచి ఊహించనటువంటి శుభవార్తలు కలుగుతూ ఉంటాయని చెప్పాలి. కారణం ఏంటంటే పితృకారకుడైనటువంటి రవి దశమస్థానంలో సంచరించేటప్పుడు తండ్రి తరపు బంధువుల నుంచి అనుకూలతలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇక్కడ 9వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అవి తొలగిపోవటానికి స్త్రీ సూక్త పారాయణ కనుక చేసినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.